ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ మధ్య పగటి కళ్ళేమైనా కంటున్నావా? నన్నెందుకు తీసుకెళ్తారు? అంటే నువ్వు కిడ్నాప్ అయ్యావన్నది నిజం కాదా? అబద్ధం, పచ్చి అబద్ధం. నేను బిజినెస్లో నష్టపోలేదు, నన్నెవరూ కిడ్నాపు చేయలేదు. తనేదో వాళ్ళ అక్క దగ్గర 2 రోజులు ఉండొస్తానంటే నేను పంపించాను, అంతే. హలో, వస్తున్నానండి, ఆన్ ది వే. ఉంటానండి. నవమి, నాకు అర్జెంటుగా బెంగళూరు వెళ్లాల్సిన పని పడింది. నేను తిరిగి వచ్చాక నీకు ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే, వస్తానండి. ఇప్పుడేమంటారు వైష్ణవి అక్కగారు? సాక్షి మాట వినగానే దిమ్మ తిరిగిపోయిందా, లేదంటే ఇప్పటికీ నువ్వాడింది నాటకం కాదు అంటావా? ఏంటి వైష్ణవి ఇది? అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎలా అర్థమవుతుంది బావగారు? తన నాటకం గురించి మీకు పూర్తిగా చెప్పుండదు కదా. కావాలనే డబ్బు కోసం ఈ నీచమైన పని చేసింది వైష్ణవి అక్కగారు. ఎలాగూ నవమి భర్త మన ఇంటికి రాడు అనుకుంది. నవమిని అడ్డు పెట్టుకుని ఈ డ్రామా ఆడి డబ్బు పోగు చేసుకుందామని ప్లాన్ చేసింది. పాపం, కరెక్ట్ టైంలో నేను సాక్షిని కనిపెట్టి ప్రవేశపెట్టేసరికి ఇదిగో ఇలా నోరు మూత పడిపోయింది. చిచ్చి, సిగ్గు లేకపోతే సరి, డబ్బు కోసం మరి ఇంత దిగజారాలా? లేదండి, మా అక్క ఏ తప్పు చేయలేదు. నిజంగానే ఆయన కిడ్నాప్ అయ్యారు. ఆపు! మీరు చెప్పే కథలు వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. బావగారు, ఇప్పటికైనా ఎవ్వరు ఎలాంటి వారో, ఎవ్వరి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకుంటే అందరికీ మంచిది. అడగ్గానే అభయమిచ్చేయడానికి మీరేమి దేవుడు కాదు, ఈ ఆస్తి మీ ఒక్కరిది కాదు. ఏదైనా పని చేసే ముందే అందరికీ చెప్పి చేస్తే మీకు కాస్త మర్యాదగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అంతేకాని దానకర్ణుడిలాగా ఓ దానాలు చేసేయకండి. వస్తాను.
అమ్మా 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 నీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. నేను ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అందరూ మీటింగ్లో నన్ను ఎంతలా మెచ్చుకున్నారో తెలుసా? ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకే నీకు మంచి బహుమతి తీసుకొచ్చాను. చూడమ్మా, నీకు ఎంతో ఇష్టమైన పట్టుచీర. నచ్చిందా అమ్మా? ఏంటమ్మా ఇది? నీకోసం ఇంత ప్రేమగా తీసుకొస్తే అలా విసిరి పడేసావేంటి? నీకు నచ్చలేదా? నచ్చనిది నీ బహుమతి కాదు, నీ ప్రవర్తన. ఇప్పుడు నేనేం చేశానమ్మా? ఏం చేయకూడదో అదే చేశావు. మీకు తొందరగా పిల్లలు కలగాలని ఈ రోజు సంతాన లక్ష్మి పూజ ఏర్పాటు చేస్తే తీరా టైం వచ్చాక నీ ఇష్టానికి వెళ్ళిపోయావు. నాకిష్టం లేని పని చేసిన నువ్వు ఎంత ఇష్టంగా తెచ్చిన బహుమతైనా నాకు అవసరం లేదురా. అది కాదమ్మా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ పూజ ఇవాళ కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు, కానీ మీటింగ్ అలా కాదు కదమ్మా. కావాలంటే ఈ పూజ ఏదో రేపు పెట్టుకో, నేను ఖచ్చితంగా ఉంటానమ్మా. అక్కర్లేదు. మన ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి అదేమీ పార్టీ కాదు, అమ్మవారి పూజ. మీ అమ్మని సంతోషపెట్టాలంటే నువ్వు చేయాల్సింది నచ్చిన చీరలు తీసుకురావడం కాదురా. వీలైతే నువ్వు తండ్రి అవ్వడానికి ప్రయత్నించు. మీరు అమ్మ నాన్నగా మారితే నాకంతకన్నా పెద్ద బహుమతి ఇంకేం ఉండదు వంశీ. నీకు డబ్బు ముఖ్యమేమో వంశీ, కానీ నాకు నేను నాన్నమ్మ అవ్వడమే ముఖ్యం. అమ్మా అమ్మా, నందిని, సారీ నందిని, మీరింతలా బాధపడతారని నేను ఊహించలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసు కదా. సడన్ గా వాళ్ళు ఫోన్ చేసి రమ్మనేసరికి వెళ్ళక తప్పలేదు నందిని. ఐఎమ్ రియలీ సారీ నందిని. కనీసం నువ్వేనా అర్థం చేసుకో ప్లీజ్. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనం వడ్డిస్తాను. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. పిలకు నీ నోటితో ఇంకొకసారి అక్క అని పిలిస్తేనా? ఏమన్నావే? నా భర్త బిజినెస్ చేసి 25 లక్షలు నష్టపోయాడన్నావు కదూ. ఆటో దిగి బ్యాగ్ తో పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లు పెట్టుకుని కష్టం వచ్చింది కాపాడక్క అంటే కరిగిపోయాను కదే. నన్ను బల పిచ్చిదాన్ని చేసావు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. లేదక్క, నేను చెప్పింది అబద్ధం కాదు. ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా?
నువ్వు చెప్పింది నిజమే అయితే మరి నీ భర్త ఇక్కడికి ఎలా వచ్చాడే? ఫైనాన్షియర్స్ నీ భర్తని డబ్బు కట్టకపోతే చంపేస్తారు అన్నావు కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాడే? నాకు అదే అర్థం కావట్లేదక్క, అంత అయోమయంగా ఉంది. ఆయన ఎలా వదిలేశారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకే ఇంకా ఎందుకు నటిస్తున్నావు? ఈ రోజు నీ కారణంగా అందరి ముందు ఏ తప్పు చెయ్యకుండానే ఇలా దోషిగా నిలబడ్డాను. ఇందాక మీ ఆయన లీల ఏం మాట్లాడారో విన్నావు కదా. నేను నీ చేత డబ్బుల కోసం నాటకం ఆడించానా? అదా మాట అనగానే దాని చెంప పగలగొట్టి నేను ఏ తప్పు చేయలేదని దానికి గట్టిగా చెప్పాలనిపించింది. కానీ ఏం చేస్తాను, నిరూపించుకోవడానికి నా చేతుల్లో ఆధారమే లేకుండా పోయింది. ఎవరి కోసమైతే ఇంత చేశామో తనే వచ్చి నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు అన్నాక ఇంకా నేను ఏమని నిరూపించుకోగలను? ఎలా నిరూపించుకోను? నీకు కష్టం వస్తే ఎంతమంది ఎంతలా ఆరాట పడ్డారో చూసావు కదా. బావగారు అడగరాని చోట కూడా నీకోసం అప్పు అడిగారే. ఆయనకి ఎక్కడ అప్పు పుట్టకపోతే లీల చేత మాటలు పడ్డానికైనా సిద్ధపడి ఆయన పొలం అమ్మాలని చూశారు. వయసులో చిన్నవాడైనా నీకు తనకి ఎలాంటి బంధం లేకపోయినా కేవలం నువ్వు నా చెల్లివి అన్న ఒక్క కారణంతో తనకి ఎంతో ఇష్టమైన ఆర్గానిక్ షాపుని కూడా కొదవ పెట్టి డబ్బు తీసుకొచ్చాడు కదే. ఎంతమందిని ఎలా మోసం చేయాలనిపించింది? ఏం చేస్తున్నా? నీకన్నా పిచ్చి పట్టిందా? దీనికోసం మనం ఇంత కష్టపడుతుంటే, ఇంత టెన్షన్ పడుతుంటే మనందరినీ పిచ్చోళ్ళని చేసింది. దీని రోజు బావగారు, నా తాళి బొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా అసలు ఏం జరిగిందో నాకే అర్థం కావట్లేదు. నేను చెప్పిందంతా అక్షరాల నిజం బావగారు. నేనెవరిని మోసం చేయలేదు. దయచేసి నన్ను నమ్మండి. కావాలంటే జరిగిన దానికి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటమ్మా ఇది? పైకి లేమ్మా, పైకి లేమ్మా. ఇందులో మీ ఇద్దరు తప్పేం లేదమ్మా. ఇలా జరగటానికి కారణం ఆ లీలా అని నాకిప్పుడే అర్థమైంది. ఆదిత్య పద్మావతుల్ని కలవకుండా చేస్తానని ఛాలెంజ్ చేసింది కదమ్మా. మనమందరం ఒకటైతే వాళ్ళని విడదీయలేనని మన నుంచి వైష్ణవి ప్రకాష్లని దూరం చేసే ప్రయత్నం చేసింది.
అవునన్నయ్య. అందుకే నిన్న కావాలని నవమి సమస్యను అడ్డం పెట్టుకుని ఆస్తి అమ్మమని సలహా ఇచ్చింది. తీరా మనం డబ్బు ఏర్పాటు చేసేసరికి ప్లేట్ మార్చి ఇలా చేసింది. తనని ఇలాగే వదిలేస్తే ఇంకా ఇంకా రెచ్చిపోతుందన్నయ్య. వీలైనంత తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ లీల అంత పనిచేసిందా? అవును బామ్మ. అంతేకాదు, ఆదిత్యకి నాకు పెళ్లి జరగనివ్వను అని ఛాలెంజ్ కూడా చేసిందంట. గా లీలా ఛాలెంజ్ అయినా చేసుకొని ఇంకేమైనా చేసుకొని నువ్వేం భయపడకు. నేను భయపడుతుంది మా పెళ్లి గురించి కాదత్తా, మరి ఆ కుటుంబం విడిపోకూడదని. ఉమ్మడిగా కలిసి ఉండాలన్నది కేశవ్ బావగారు, మహాలక్ష్మి అక్క కళ. అలాంటి కళ ఇలా కళ్ళ ముందే చెదిరిపోతుందని కొంచెం కంగారుగా ఉంది. వాళ్ళకి కలిసి బతకడం రాసిపెట్టి లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? అవును పద్మావతి, ఇప్పటికే వాళ్ళందర్నీ ఒకటి చెయ్యాలని చాలా ప్రయత్నించావు. కానీ ఆ లీల ఎప్పటికీ ఒకటి కాదు. అందుకే నువ్వొక పని చెయ్యి. ఏంటత్తా అది? ఆ లీల చచ్చిపోయిందనుకొని ఆదిత్యని తొందరగా పెళ్లి చేసుకో. అత్తా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళందరినీ కలిపాకే పెళ్లి చేసుకుంటా అని మహాలక్ష్మి అక్కకి మాటిచ్చాను. ఆ మాట తప్పటం నా వల్ల కాదు. అట్లని ఇంకెన్నాళ్ళు ఇట్లుంటావు? లేదత్తా, ఇచ్చిన మాట కోసం అవసరమైతే ప్రాణమైనా ఇస్తాను, కానీ మాట మాత్రం తప్పను. కనీసం ఆదిత్య కోసమైనా ఆలోచించమ్మా. బామ్మ, ఇంక ఈ విషయంలో నా నిర్ణయం మారదు. మా పెళ్ళంటూ జరిగితే అది అందరూ కలిసాకే. ఏంటండి ఆలోచిస్తున్నారు? లీల గురించా? అవును మహాలక్ష్మి. ఇప్పుడు ఆలోచించే ప్రయోజనం ఏంటండి? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. ఎన్ని రోజులు లీల అమాయకత్వంతో గొడవ చేస్తోంది అనుకున్నాను. ఎప్పటికైనా మారుతుందని, మళ్ళీ ఉమ్మడిగా మన కుటుంబంలో కలుస్తుందని ఆశపడ్డాను. కానీ ఆ ఆశ ఎప్పటికీ నెరవేరదని ఈరోజే అర్థమైంది. లీల ఆ రోజే ఛాలెంజ్ చేసి చెప్పింది కదండి, పద్మావతి ఆదిత్యల పెళ్లి జరగనివ్వను అని. ఇక మన కుటుంబంలో తను మాత్రం ఎలా కలుస్తుంది? అందుకే నవమి భర్త ద్వారా ఇంత గొడవ సృష్టించింది. లీల మనతో కలవందే పద్మావతి పెళ్లి చేసుకోను అంటుంది. పద్మావతి ఆదిత్యను కలవనివ్వనని లీల అంటుంది.
నాకైతే లీల మనతో కలుస్తుందనే నమ్మకం పూర్తిగా పోయిందండి. లేదు మహాలక్ష్మి, లీల ఖచ్చితంగా మారుతుంది. అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారండి? లీలను మార్చడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది మహాలక్ష్మి. దానికి సంబంధించిన నిర్ణయం కూడా నేను తీసేసుకున్నాను. ఏంటండి ఆ మార్గం? చెప్పను, చేసి చూపిస్తాను. ఇంకెవ్వరూ ఎవరిని క్షమించాల్సిన పనిలేదమ్మా. ఇప్పుడే బయలుదేరండి. ఇక అందరం ఒకే చోట సంతోషంగా ఉందాం. లేదు బావగారు, నేను రాలేను. అన్ని మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిద్దాం. పద. ఖచ్చితంగా ప్రారంభిద్దామక్క. కానీ అలా జరగాలంటే మీరొక పని చెయ్యాలి. ఏంటమ్మాది? నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే వీలైనంత తొందరగా ఆదిత్య పద్మావతి మెడలో తాళి కట్టాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.